ఓం శివాయ నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. కార్తీక పురాణం 15వ అధ్యాయము. దీప ప్రజ్వలన మహాత్మ్యం. జనక మహారాజా, ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయాల్లో దేనియందైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు. ద్వాదశి రోజున స్వామివారిని ధూప దీప నైవేద్యాదులతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు. ఇతరులు పెట్టిన దీపం ఎగదోసి ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయడం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి. ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం. అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపటలమైపోతాయి. ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను, వినవలసిందన్నాడు వశిష్ఠుడు. మహారాజా, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది. అక్కడకు నిష్ఠా కర్మిష్ఠుడైన ఒక యోగీంద్రుడు వచ్చాడు. అది కార్తీక మాసం. మానవ ధర్మ ఆచరణాలైన జప, తప, స్నాన, సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. ముగ్గులు పెట్టాడు. పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు కొని తెచ్చాడు. దైవ సన్నిధిలో 12 ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు. ఇలా నిత్యం చేస్తూ తన నియమనిష్టలను అనుసరిస్తున్నాడా కర్మిష్టి. ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉంటుండేది. ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి. ఆనాడు తినడానికి ఏమైనా దొరక్క చాలా ఆకలితో ఆలయం చుట్టూ తిరిగింది. ఎక్కడ ఏమీ లభించలేదు. ఆలయంలోని దీపాలలో ఒడిగొడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న ఒత్తిని నోట కరుచుకొని లాగింది. తినడం సాధ్యపడక ప్రక్క ఉన్న దీపం వద్దకు వెళ్ళింది. ఎలుక నోట్లో గల ఒత్తి వల్ల ఆ దీపం వెలిగింది. వెలిగిన దాన్ని విదిలించుకోవాలని అనుకుంటుండగా ఆ ఒత్తి మొదటి ప్రమిదిలో పడి ప్రజ్వరిల్లింది. ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మనుష్యాకృతిని పొందింది. అతడిని చూసిన యోగీంద్రుడు, అయ్యా, నీవు ఎవరు అని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను. ఎంతకాలంగా ఏ కారణంగా ఉన్నానో నాకైతే తెలియదు. మీరు పెట్టిన దీప తోరణంలో ఆరిన దీపాన్ని నోట కరుచుకొని అవతలి ప్రమిదను తాకగా నా నోటలో ఉన్న ఒత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదిలో విడిచాను. తక్షణమే మనుష్యాకృతిని పొందాను అని వివరించాడు. అంత ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు. అయ్యా, నేడు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమీ దొరకక పస్తున్నావు. ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు. స్వామి సన్నిధానంలో ఉన్న దీపజ్వాలను చూచి అందు ఆరి ఉన్న ప్రమిదిలోని ఒత్తిని తినదగినదన్న భ్రమతో నోట కరిచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ ఒత్తి జ్వలించింది. ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది. నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మానవాకృతిని పొందావు. పూర్వజన్మలలోని పాపఫలమే నిన్ను ఇలా మూషికంగా జన్మనెత్తినట్లు చేసింది. గత జన్మలో నీవు బహ్లిక దేశంలో పుట్టిన జైన మతస్థుడవు. నీవు నీ కుటుంబ పోషణ ప్రయాసలో పడి ధనాపేక్ష లోబడి స్నాన సంధ్యలను, కులాచారాలను నిర్లక్ష్యం చేశావు. నీచుల సహవాసం వల్ల నీకు చెడు నడతలు అబ్బి మధుపానము, వ్యభిచారము అలవడ్డాయి. ఈ విధంగా దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమగుట వలనను ఈ జన్మలో మూషికానిపై జన్మించావు. ఆలయంలోనే జీవించడం వల్ల ఈ పర్వదినాన అయాచితంగా నీవు చేసిన పుణ్య కార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపం తొలగిపోయి కర్మ పరిపక్వత కలిగింది. మనుష్య జన్మ లభించింది. ఇకనైనా భక్తి నెరిగి మసలుకుంటూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడని వశిష్ఠుడు జనకునకు వివరించాడు. దీప ప్రజ్వలన మహాత్మ్యం. కార్తీక పురాణం
15వ రోజు పారాయణ భాగం సమాప్తం. హర హర మహాదేవ శంభో శంకర.